నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ టెంపుల్ ఈ ప్రార్థనా మందిరం నిర్మూలించి ఉండలేదు. ఇలాగ ఎక్కడ కట్టినా కూడా ఇదే మోడస్ ఆపరాండేలో ఈ రకంగా చేస్తున్నారు. ఇదొక దేవాలయాలు మీకు తెలియదు ఏముంది, దేవాలయం 5 లక్షల ఆదాయం దాటి ఇలాగా ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక్కడ చర్చికి ముందు సరే ఇక్కడ క్రిస్టియన్ సోదరులు ఉండొచ్చు, నేను ఆ మతాన్ని తప్పుపడతలా, కానీ ఒక ఫ్యాబ్రిక్ని చెడిపోతుందేమో, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కావచ్చు. చాలా చోట్ల జరిగేది ఏమిటంటే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ మధ్య మా ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలకు కూడా వారానికి ఒకసారి మినిమం నెలకోసారి పెట్టమంటే చాలా సమస్యలు ఏంటంటే నా వద్దకు వచ్చినాయి. నా భార్య క్రిస్టియన్గా మారిపోయిందండి, నన్ను కూడా మారమని గొడవ చేసేస్తుంది. అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయం డీటెయిల్స్ అన్ని ఇందాక కోర్టు ఇచ్చాను కదా, అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం ఉన్న పేరు మీద ఉంది. 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని స్పష్టంగా రాసింది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసింది. అదే 92, 93లో ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటాయి. ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని కూడా రామాలయానికి దిక్కెవడం అని చెప్పి సాక్షిలోనే రాశారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా, దేవాలయం కాదు, రామాలయం అయింది. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్ళటానికి వీలు వెళతానికి వచ్చాను. నా వెనకాలంలో సాగుంటాను, నాకు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటకు పడ్డాను. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరైనా హిందూ దేవాలయానికి వెళ్ళగలరా? కల్వరి టెంపుల్స్కి వెళ్ళాలా, వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుకుంటే, ఆ దేవాలయం ప్రవేశానికి నన్ను అనర్హుల్ని చేసి నన్ను కొట్టుకుంటే భయపడతారు జనం. డిప్యూటీ స్పీకర్ వీడికే దిక్కులేదురా, మామూలు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుంది అందరికీ. Please subscribe to Leo News for more videos.